హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే స్వప్న అపర్ణాదేవికి కావ్య గురించి అన్ని నిజాలని చెప్తుంది. అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇంకా నేను బ్రతికి ఎందుకు ఉన్నాను? నా కోడలు ఇంటి కోసం ఎన్నో చేసింది. అలాంటి నా కోడలు ఇంటి నుండి బయటికి వెళ్తూ ఉంటే అందరూ కళ్ళు లేని కబోదులు అయిపోయారా? ఏ రాజ్, అనుకోకుండా తప్పనిసరి పరిస్థితిలో కాపురం చేశావా? అనుకోకుండా తన మెడలో తాలిబొట్టు కట్టావా రాజ్? ఈ మాటలు వింటుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. అలాంటి కావ్య గుండె ఎన్ని ముక్కలైందో నాకు తెలీదు. కానీ నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానా అనిపిస్తుంది. కోమాలోకి వెళ్లకుండా చచ్చిపోతే సరిపోయేదేమో అనగానే, మమ్మీ అలా అనద్దు. ఎన్ని సమస్యలు వచ్చినా నిన్ను నిర్లక్ష్యం చెయ్యకూడదని కళావతికి చెప్పాను. పదే పదే ఈ ఇంట్లో సమస్యలని నెత్తిమీద పెట్టుకోవద్దని తనకెన్నోసార్లు చెప్పాను. కానీ ఆ రాహుల్ అలాగే అత్తపై తన కన్ను వేస్తూనే ఉంది. అవి ఫేక్ అని తెలిసినా తను మాత్రం నిన్ను వదిలేసి వెళ్ళింది. ఈరోజు కోమా నుండి బయటికి వచ్చి మాతో మాట్లాడుతున్నావు. నువ్వు మాకు దూరమైతే అప్పుడు కళావతి చేసింది కరెక్టా మమ్మీ అనగానే, చూడు రాజ్, నిన్ను కొట్టాలన్నా నాకు అసహ్యంగా అనిపిస్తుంది. ఈ ఇంట్లో మొదటి నుండి మీ అత్త గురించి, రాహుల్ గురించి నువ్వింతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు ఇంటిని ఉద్ధరిస్తారనుకొని నీ భార్య బయటికి వెళ్ళేలా చేసావన్నమాట అనగానే, వదినా, ఎప్పుడు ఏది జరిగినా నా కొడుకు నా మీదే నీ కళ్ళు ఉంటాయి. కానీ తను ఇంటి కోసం, ఆస్తి కోసం, ఈ ఇంట్లో మెప్పు కోసం, తన భర్త ఎండీగా ఉండడం కోసం నా కొడుకుపై తప్పుని మోపాలని చూసింది. చివరికి తనే తప్పు చేసిందని బయటికి వెళ్ళిపోయింది. అంతేగాని నా కొడుకును అంటే నేను ఊరుకోను అనగానే, నోర్ముయ్, నీ కొడుకు నువ్వు ఎండీ సీట్ నుండి బయటికి వచ్చేశాము, ఇంట్లో మూల కూర్చుంటాము అన్నారు కదా. మరి అలాంటప్పుడు నా కోడలికి రాహుల్ ఫ్రాడ్ చేస్తున్నాడని ఎవరు కాల్ చేసినట్టు? వీళ్ళందరూ గుడికి వెళ్ళినప్పుడు కావాలనే నా కోడలికి ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పి ఎందుకన్నట్టు? అంటే దీని వెనకాల ఎవరో ఉన్నారని ఇక్కడెవరికి అర్థం కాలేదా? నా కోడల్ని ఇంటి నుండి బయటికి రప్పించేలా చేసింది ఎవరు అన్నది ఎవరికి తెలుసుకోవాలనిపించలేదా అనగానే, మమ్మీ నువ్వు అప్పుడు కోమాలో ఉన్నావు, నువ్వు బయటికి రావాలనుకున్నాను అనగానే, ఇప్పుడు అర్థమైంది కదా, నీ భార్యని ఎవరో తప్పుగా చిత్రీకరించి ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టాలని ప్లాన్ వేశారని. ఇదంతా ఎవరు చేశారు అన్నది నాకు అర్థమైంది. ఈ ఇంట్లో వాళ్ళందరికీ అర్థమైంది. నువ్వు మూర్ఖంగా ఇంకా అర్థం చేసుకోకుండా ఉంటే గనక ఈ అమ్మ ఎప్పటికీ నిన్ను క్షమించదు. చూడు రాజ్, తప్పు చేశావు, అది సరిదిద్దుకునే బాధ్యత కూడా నీపైనే ఉంది. నా కోడల్ని ఇంటికి వెళ్ళి క్షమాపణ అడిగి తనని ఇంటికి తీసుకునిరా. అప్పుడే నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపం ఉంటుంది అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ, నేనేం తప్పు చేశాను? మమ్మీ డాడీ కోసం నేను ఏదైనా చేస్తాను. కట్టుకున్న భార్యనే కాదు, ఎవరినైనా ఎదిరిస్తాను అనగానే, ఎదిరించడంలో తప్పు లేదు. అలాగని మంచి భార్యని అనరాని మాటలు అంటూ పాపం మూట కట్టుకుంటూ ఉంటే ఈ అమ్మ ఊరుకోదు. నాలాగే కావ్య కూడా ఇంటి కోసం ఎన్నో చేస్తుంది. కావ్యలో ఇంతవరకు నువ్వు ప్రేమని చూడలేదా? తన మనసులో నిజాయితీ చూడలేదా? తన్ని చూస్తూ ఉంటే నిజంగా మా అమ్మలాగే ఈ కుటుంబం కోసం పోరాడుతుంది అని చెప్పి ఎప్పుడూ అనిపించలేదా అని అంటుంది అపర్ణాదేవి. ఇక రాజ్ సిగ్గుతో తలదించుకుంటారు. రాజ్, అపర్ణాదేవి అన్న మాటల్లో ఏదీ తప్పులేదు, ఇప్పటికీ మించిపోయింది లేదు. కావ్యని ఇంటికి తీసుకునిరా అని అంటారు నానమ్మ. నానమ్మ, కళావతిని నిన్ను వెళ్ళమనలేదు. తను తప్పు చేసిందని తనకు తెలుసు కాబట్టి వెళ్ళిపోయింది. మమ్మీ నన్ను అర్థం చేసుకునే రోజు వస్తుంది. మమ్మీ, నువ్వు ఎప్పటికీ ఇలాగే ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించి వాళ్ళకి పెత్తనమిస్తే మన ప్రాణాలనే తీస్తారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజ్. ఇది ఇలా ఉండగా కావ్య ఇంటికి చేరుకుంటుంది. కనకం కృష్ణమూర్తి, అమ్మ కావ్య, ఉద్యోగానికి వెళ్ళావు, దొరికిందా అని అంటారు. అమ్మ, కొన్ని రోజుల దాకా ఆగాలి. నాన్న,
మీరు బొమ్మలు చేస్తున్నారు కదా, మీకు నేను సహాయం చేస్తాను, అమ్మకి వంటలో సహాయం చేస్తాను అనగానే, అమ్మ కావ్య, నువ్వు సహాయం చేయమని మేము అడిగామా? చూడు కావ్య, నువ్వు మాతో పాటు ప్రశాంతంగా ఉండు, అది చాలు, నువ్వు ఉద్యోగాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది. అమ్మా, ఆడపిల్లకి చదువు ఇస్తే తన కాళ్ళపై తను నిలబడాలని అనుకుంటూ ఉంటారు. అదే నేను చేస్తున్నాను. నేనేమీ మిమ్మల్ని ఉద్ధరించాలని అనుకోవటం లేదు. మా అమ్మా నాన్న నన్ను చూసి బాధపడకూడదని అనుకుంటున్నాను, అంతే అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది కావ్య. ఇది ఇలా ఉండగా కళ్యాణ్ బాధపడుతూ ఉంటారు. ఇంతలో ఆటో ఓనర్ వచ్చి, కళ్యాణ్, ఏంటి ఈ మధ్య ఆటోకి రావటం లేదు? నీ వల్ల వేరే వాళ్ళకు కూడా నేను వద్దని చెప్పాను, నువ్వేమో ఇంట్లోనే ఉంటున్నావు. సరే, ఇప్పుడు నువ్వు ఆటో నడపడానికి వస్తున్నావా, లేకపోతే వేరే వాళ్ళకి ఆటో ఇచ్చేనా అని అంటారు. ఇంతలో అప్పు వస్తుంది. మీరు వెళ్ళండి, నేను వస్తాను అని అంటారు కళ్యాణ్. ఇక అప్పు, ఎవరు మీరు అని అడుగుతుంది. నేను మీ ఆయనకి ఆటో ఇచ్చే ఓనర్ని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు. కవి, నువ్వు రోజు ఆటో నడుపుతున్నావా అని అంటుంది. అవునప్పు, నీకు చెప్తే బాధపడతావని చెప్పలేదు అనగానే, కవి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు దుగ్గిరాల ఇంటి వారసుడివి. ఇప్పటికే మీ అమ్మగారు నన్ను దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఆటో నడపడం చూస్తే ఇక అంతే. వద్దు కవి, వద్దు, నేనే పిజ్జా డెలివరీసు ఇస్తాను అని అంటుంది. అంటే ఒక భర్తగా ఇంట్లో కూర్చొని భార్యని కష్టపెట్టాలన్నమాట. అప్పుడు మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది, అంతేనా అప్పు అని అంటారు. నువ్వేమైనా అనుకో, నువ్వు ఆటో నడిపితే నేను ఊరుకోను అని అంటుంది. చూడప్పు, దుగ్గిరాల ఇంటి వారసుడినని నేను ఆటో నడపకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? మనం బ్రతకడానికి ఖచ్చితంగా ఇప్పుడైతే ఆటో నడపాలి. తరువాత డబ్బులు వచ్చాక ఈలోపు ఉద్యోగం వెతుక్కొని మనం ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి. అంతేగాని ఇప్పుడు ఏమీ లేకుండా నిన్ను కష్టపెడితే నేను మగవాణ్ణి అనిపించుకోను. అనామిక మాటే నిజమవుతుంది అని అంటారు. కవి, నువ్వెన్నైనా చెప్పు, నువ్వు ఆటో నడిపితే నేను ఊరుకోను. అలాగే నువ్వు వెళ్ళావు అంటే నా మీద ఒట్టే అని అంటుంది అప్పు. సరే అప్పు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అనగానే, కవితలు రాసి వేరే వాళ్ళకి వెళ్ళి చూపించు కవి. ఖచ్చితంగా నీ కవితలు నచ్చుతాయి. ఎందుకంటే ఇప్పుడు కవితలు రాసేవారే లేరు, అక్కడో ఎక్కడో ఉన్నారు. అలాంటి నిన్ను ఒక కవిగా గుర్తించే రోజు వస్తుందేమో అని అంటుంది అప్పు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మరి మనం రోజు బ్రతకాలి అంటే అనగానే, బావా, నేనున్నాను కదా, నేను అప్పుకి తమ్ముణ్ణి, రోజు నేను కష్టపడుతున్నాను. అప్పుకి నీకు నెల రోజులు పెంచలేనా ఏంటి? అప్పక్క, ఇదిగో బియ్యం సరుకులు అన్నీ తీసుకొచ్చాను. బావ ఆటో వేస్తే ఈసారి నేనే కాలిరగొడతాను అనగానే, ఓయ్, కవిని ఏమైనా అన్నావంటే మోకం పగిలిద్ది. కవి, అర్థమైంది కదా, నీకు అటు వాళ్ళు ఇటు వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా ఇదిగో మాకు దేవుడిచ్చిన తమ్ముడు ఈ బంటిగాడు ఉన్నాడు కదా, ఈ బంటిగాడే మనకి సహాయం చేస్తాడు. ఇకపై నువ్వు చక్కగా కవితలు రాసుకో అని అంటుంది అప్పు. ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చొని కాఫీల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో స్వప్న కాఫీ తీసుకుని అమ్మమ్మ గారికి తాతగారికి ఇస్తుంది. ఇక రుద్రాని స్వప్న వైపు చూస్తూ ఉంటుంది. అంత లేదత్తా, నీకు నేను కాఫీ తెచ్చి ఇవ్వను. ఎందుకంటే ఈ ఇంట్లో ఎన్నో సేవలు చేసి ఎవరికి కావలసినవన్నీ వాళ్ళకి సమకూర్చిన మా కావ్య జీవితమే నేను ఉదాహరణకి తీసుకుంటాను. ఎందుకంటే ఈ కుటుంబానికి ఎంత చేసింది, ఆయన గుర్తింపు లేదు, గౌరవం లేదు, ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టారు. అలాంటిది నేను నీకు సేవలు చేయాలంటే అస్సలు కుదరదు. అమ్మమ్మగారు తాతగారు పెద్దవారు కాబట్టి వాళ్ళకి నేను అన్నీ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుంది స్వప్న. ఇంతలో రాజ్ వంటగదిలోకి వెళ్తూ ఉంటారు. రాజ్, కాఫీ కావాలా అని అంటుంది. వద్దు స్వప్న, నువ్వు ప్రెగ్నెంట్వి, ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి వెళ్ళిపోతారు రాజ్. ఇక ధాన్యలక్ష్మి కాఫీని చేసి అందరికీ ఇస్తూ, రుద్రాని, ఇంట్లో పని చేసేవారు తక్కువ, తినేవారు ఎక్కువగా ఉన్నారు. అందుకే కాఫీ చేశాను కాబట్టి టిఫిన్ నువ్వు చెయ్యి. అక్కకి కావలసిన తక్కువ క్యాలరీలు ఉన్న టిఫిన్ అనేవి నేను చేస్తాను అని అంటుంది. ధాన్యలక్ష్మి,
కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నేనెలా చేస్తాను అనగానే, 3 పూట్ల తింటున్నావు కదా, మరి పని కూడా చెయ్యాలి. ఊరికినే ఇప్పటిదాకా కూర్చుని తిన్నావు. కనీసం ఇంట్లో పని చేస్తే అయినా నీకు బుద్ధి జ్ఞానం వస్తుంది అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది. ఇక రాజ్ పాలు తీసుకొని ఇక అపర్ణాదేవి దగ్గరికి వెళ్తారు. అపర్ణాదేవి రాజ్ వైపు కనీసం చూడకుండా అటు తిప్పుకుంటుంది. మమ్మీ, నువ్వు తినకుండా ఇలా ఉంటే ఎలా చెప్పు అనగానే, తప్పు చేశావు, సరిదిద్దుకో. నేను టిఫిను భోజనం అన్నీ తినాలి అంటే నువ్వు కావ్యని ఇంటికి తీసుకురావాలి అనగానే, ఇక కోపంగా అక్కడి నుండి రాజ్ కావ్య దగ్గరికి బయలుదేరుతారు. అంటే కళావతి కాళ్ళు పట్టుకుని తనను బ్రతిమిలాడి ఇంటికి తీసుకురావాలనే తను వెళ్ళిందని అర్థమైంది. చూడు కళావతి, దుగ్గీరాల ఇంటి ఎమోషన్తో నువ్వు ఆడుకుంటున్నావని నాకు అర్థమైంది. నిన్ను ఎలా కొట్టాలో అలా కొడతాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు రాజ్. ఇది ఇలా ఉండగా కృష్ణమూర్తి కనకం బయట కూర్చుని బొమ్మలకి రంగులు వేస్తూ ఉంటారు. ఇక ఇరుగు పొరుగు వారు కనకం కుటుంబం కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటో ఈ కుటుంబం మన ఇంటి పక్కనే ఉంది కాబట్టి అన్నీ భరించాల్సి వస్తుంది. అసలు పెద్ద కూతురు కడుపుతో ఉందని అబద్ధం చెప్పి దుగ్గిరాల ఇంటి కోడలయ్యింది. ఇక అప్పు గురించి తెలిసిందే. హోటల్లో అన్నీ చేసేసి భార్యకి విడాకులు ఇప్పించేసి ఇక దుగ్గిరాల ఇంటి చిన్న కొడుకు అయిన కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది. ఇక కావ్య ఏం తప్పు చేసిందో ఏమో, మొగుడు గెంటేశాడు. ఇప్పుడు పుట్టింట్లో పడి ఉంది. ఏం పెంపకమో ఏమో. వీళ్ళు మాత్రం ఇంకా సిగ్గు లేకుండా బయట కూర్చొని బొమ్మలకి రంగులేస్తుంది. చెప్పడానికి కనకం నీతులు చెప్తుంది. కూతుర్లని సరైన మార్గంలో పెట్టలేదు. కావ్య చాలా మంచిదేమో అనుకున్నాము ఒకప్పుడు. ఇప్పుడు ఏం తప్పు చేసిందో ఇంటికి వచ్చేసింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఇక కృష్ణమూర్తి కనకానికి కోపం వస్తుంది. పట్టరాని కోపం వస్తుంది కృష్ణమూర్తికి. కనకం ఈరోజు అంటూ ఇక తనకి హెవీ హై బీపీ వల్ల పక్షవాతం వచ్చేస్తుంది కృష్ణమూర్తికి. ఇక అక్కడ గిలగిల కొట్టుకుంటూ ఉంటారు. ఏమయ్యా, ఏమైంది అని చెప్పి కనకం ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కావ్య పరుగున వస్తుంది. ఇక వాళ్ళ నాన్నగారి పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. నాన్న ఏమైంది? నాకు ధైర్యం చెప్పిన మీరు ఇలా ఏంటి అని చెప్పి గబగబా ఇక అంబులెన్స్కి కాల్ చేస్తుంది కావ్య. ఇక హుటాహుటిన కృష్ణమూర్తిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు కనకం అలాగే కావ్య. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారు కృష్ణమూర్తికి. ఇక కనకం బాధపడుతూ ఉంటుంది. అమ్మ బాధపడకు, నాన్నకేమీ కాదు అని అంటుంది. లేదమ్మా లేదు, మనం ఎంత మంచిగా ఉన్నా ఈ లోకం మనల్ని బ్రతకనివ్వదు. మీ నాన్న గుండె ఇప్పటిదాకా తట్టుకుంది, తనకు బీపీ వచ్చింది. అమ్మా, మీ నాన్న లేకపోతే నేను బ్రతకలేను అని అంటుంది కనకం. అమ్మా, నాన్నకేమీ కాదు, నువ్వు ప్రశాంతంగా ఉండు, నాన్నకేమీ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య. నాన్న బాగానే ఉన్నారు కదా, ఏమైంది అని అడుగుతుంది. చూడమ్మా, మనం ఎంత మంచిగా ఉన్నా చుట్టుపక్కల వారు మన బ్రతుకుల గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఏ తప్పు ఆడపిల్ల చెయ్యకపోయినా అత్తవారింటి నుండి అలా వచ్చేస్తే ఆడపిల్ల సరైన మార్గంలో లేదని, అత్తింటి వారు భర్త వదిలేశాడని అంటూ ఉంటారు. ఆ మాటలు వింటూ ఇంకా మేము బ్రతికున్నామని బాధపడుతున్నాను అని అంటుంది. అమ్మ, ఎవరో ఏదో అన్నారని మనం ఆ మాటల్ని పట్టించుకుంటే ఈ లోకంలో బ్రతకలేము, నాన్నకేమీ కాదు అని చెప్పి అంటూ ఉండగానే డాక్టర్ వస్తారు. తనకి పక్షవాతం వచ్చింది చూడమ్మా, అలాగే తను ఇప్పుడు స్పృహలో లేరు, తన స్పృహలోకి రావాలి, మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. మీరు ఈ హాస్పిటల్కి వచ్చారు అంటే ఖచ్చితంగా హాస్పిటల్లో 1 lakh అనేది కట్టాలి. సివియర్ కేస్ కదా, నరాలు మెదడులో చితికిపోతే తను కోమాలోకి వెళ్ళడమే కాదు, ప్రాణం కూడా పోతుంది అని అంటారు డాక్టర్. ఒక్కసారిగా కనకం కావ్య షాక్ అయిపోతారు. డాక్టర్, నేను కడతాను, మా నాన్నకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని అంటుంది. అమ్మ కావ్య, డబ్బులు ఎక్కడి నుండి వస్తాయే అని అంటుంది. అమ్మ, నువ్వు ఇక్కడే ఉండు, నేను డబ్బులు తీసుకొని వస్తాను అని చెప్పి అంటుంది. కావ్య, ఇప్పుడు నువ్వు మీ అత్తవారింట్లో లేవు అని అంటుంది కనకం. ఇక కావ్యకి జరిగిందంతా గుర్తుకొస్తుంది. లేదమ్మా, నాన్నను ఎలాగైనా బ్రతికించుకుంటాను, సేటు దగ్గరికి వెళ్ళి ఇంటి పత్రాలు తాకట్టు పెడదాము, నాన్నని బ్రతికించుకుంటాము,
ఏదైనా చిన్న అద్దింట్లో అయినా ఉంటాము అని అంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా రాజ్ కనకం ఇంటికి చేరుకుంటారు. ఇక డోర్ అనేది వేసేయడంతో ఇక కొడుతూ ఉండగానే ఓపెన్ అయిపోతుంది. ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఇదేంటి ఎవరూ లేరు అని బయటికి వస్తూ ఉంటే ఇక ఇరుగు పొరుగు వారంటారు, ఏం బాబు మా కావ్యని పుట్టింటికి పంపించేసి బ్రతిమలాడడానికి వచ్చావా ఏంటి? ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు? అసలే వాళ్ళ నాన్నకి కళ్ళు తిరిగి పడిపోవడమే కాదు, తన కాళ్ళు చేతులు వంకరు అయిపోయాయి. హాస్పిటల్కి వెళ్ళి 2 గంటలు అవుతుంది. కావాలంటే వెళ్ళండి. డబ్బున్న వారని మా కావ్యలాంటి మంచి అమ్మాయిని పంపిస్తే వాళ్ళ అమ్మ నాన్న ఇలాంటి పరిస్థితే వస్తుంది అని చెప్పి అనడంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏ హాస్పిటల్ అని అంటారు. ఇక హాస్పిటల్ ఏదో మాకేం తెలుసు అని చెప్పి ఇక అంటూ ఉండగానే రాజ్ దగ్గరలో ఉన్న హాస్పిటలే అయ్యుంటుంది అని చెప్పి గబగబా హాస్పిటల్కి బయలుదేరుతారు రాజ్. ఇలా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఒక ఆడపిల్ల అత్తింటి నుండి పుట్టింటికి వస్తే నానా రకాలుగా మాట్లాడుకునేవారు. వాళ్ళు బాధలు పడుతూ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడి వెనకాల గోతులు తవ్వేవాళ్ళు. ఇలా ఇరుగు పొరుగువారు లోకం ఒక ఆడపిల్ల గురించి చాలా తేలిగ్గా కన్న తల్లిదండ్రుల దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలన్నీ ముందుకు నడిపించి ఒక ఆడపిల్ల తను అంటే ఏంటి అన్నది అటు అత్తింటి వారికి పుట్టింటి వారికి ఈ ప్రపంచానికి చాటి చెప్పేలా ఉండాలని అనుకుంటున్నాను. ఇక రాజ్ తెలివిగా పక్కనే ఉన్న హాస్పిటల్కి వస్తారు. కావ్యని చూస్తారు రాజ్. కనకం కావ్య ఏడుస్తూ ఉండడం చూసి గుండె ముక్కలవుతుంది రాజ్కి. అంటే నిజం చెప్పాలంటే ఇదంతా నా వల్లే వచ్చిందా? అటు మమ్మీకి అలా అవడానికి కారణం కళావతి అని అనుకున్నాను. ఇప్పుడేమో వాళ్ళ నాన్నకి ఈ పరిస్థితి వచ్చింది. ఇదంతా నా వల్లేనా? కొంచెం సేపు ఆలోచించకుండా నేను చేసిన పనికి ఇంతగా అయిందా అని చెప్పి అనుకుంటూ ఇక అక్కడున్న రిసెప్షన్ని అడుగుతారు. ఇప్పుడే 2 అవర్స్ అయ్యింది. ట్రీట్మెంట్ అనేది ఏదో సివియర్గా స్టార్ట్ చేశారు. తను డబ్బులు కట్టాలి అని అంటారు. నేను తన హస్బెండ్నే అని చెప్పి ఇక ఫోన్పే చేస్తారు రాజ్. ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక రాజ్ కనకం దగ్గరికి వస్తారు. ఇక కావ్య వాళ్ళ నాన్న వైపు చూస్తూ పక్కకి తిరుగుతుంది. రాజ్ కనిపిస్తారు. ఇక కావ్య కోపంగా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. కనకం, ఏంటి అల్లుడు గారు, మేము చచ్చామా బ్రతికామా అని చూడ్డానికి వచ్చారా అనగానే, అత్తయ్య అలా ఏమీ కాదు, మామయ్యకి ఇలా అయ్యిందని ఇంటి దగ్గర చెప్పారు, అందుకే హుటాహుటిన వచ్చాను అనగానే, చాలు బాబు, మేము ఉన్నామని నీకు గుర్తు ఉంది. మీ అమ్మగారు ప్రశాంతంగానే ఉన్నారు కదా, మా కావ్య ఏ తప్పు చేయలేదని తను చెప్పే ఉంటారు, అందుకే హాస్పిటల్కి వచ్చారు. కానీ జరగవలసినవన్నీ జరుగుతున్నాయి బాబు. మీరు ఉన్నవాళ్ళు కాబట్టి ఎప్పుడు ఎలాగైనా ప్రయత్నాలు చేస్తారు, ఎలాగైనా మీకు అనుకూలంగా మాట్లాడతారు. మావి లేని బ్రతుకులు కాబట్టి ఖచ్చితంగా మీరనే మాటలు పడాలి, అలాగే ఈ లోకం అన్న మాటలు పడాలి. ఏ తప్పు చేయని నా కూతుర్ని లోకం కాకుల్లా పొడుచుకున్నా మేము మాత్రం పట్టించుకోకూడదు. మీకు అవసరమైతే హాస్పిటల్కైనా వస్తారు, అవసరం లేకపోతే ఇంద్రభవనం నుండి బయటికి గెంటేస్తారు అని అంటుంది కనకం. ఇంతలో కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది. మిస్టర్ రాజ్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ మీకు ఎవరు ఉన్నారు అని అంటుంది. ఇక ఎవరు ఉన్నారని రాలేదు, మీకు ప్రమాదం జరిగిందని వచ్చాను అనగానే, సరే వచ్చారు కదా వెళ్ళండి అని అంటుంది. హే, ఏం మాట్లాడుతున్నావు? మామయ్యకి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో కనుక్కొని వెళ్తాను అనగానే, ఓ, భార్య కాకపోయినా అత్తా మామ మీకు అయ్యారన్నమాట అని అంటూ ఉండగానే ఇంతలో నర్సు వచ్చి, సార్ 2 lakhs పే చేశారు, అలాగే తనకి ఏదైనా సరే ట్రీట్మెంట్ అనేది మొదలు పెట్టేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాము అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. నర్స్, డబ్బులు ఎవరిచ్చారు అని అంటుంది. ఇదిగో మీ హస్బెండ్ అని చెప్పి అంటారు. ఇక కావ్యకి కోపం వచ్చి రాజ్ అని పిలుస్తుంది. కళావతి, ఏంటి నేను డబ్బులు కట్టకూడదా అనగానే, కట్టకూడదు అమ్మా, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే ఇక రాజ్ కూడా తన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక కావ్య తన ఇంటి పత్రాలని సేటుకు ఇచ్చి 5 లక్షలు తీసుకొని హాస్పిటల్కి వస్తుంది. ఏంటి ఇంత అహంకారంగా ఉన్నావు? అంటే
నువ్వు తప్పు చేయలేదని నాకు చెప్పడం కోసమే ఇదంతా చేస్తున్నావా? మీ నాన్నగారికి ఒంట్లో బాగోలేదు, అది గుర్తుపెట్టుకో. తనకి ఇలా అవ్వడం వల్ల బాధనిపిస్తుంది. తను కోలుకున్నాక నువ్వేదైనా నాకు చెప్పాలనుకో అని అంటారు. ఆపండి, మీకు చెప్పాలని నేను ఏమీ అనుకోవటం లేదు. మీ డబ్బులు, మీ నీడ నా పైన పడకూడదు. ఎందుకంటే మా అత్తగారు ఇప్పుడు బాగానే ఉన్నారు. మీకు గడ్డి పెట్టారని కూడా నాకు అర్థమైంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఆడదాన్ని ఇంత చిన్న చూపు చూసిన మిమ్మల్ని నేను ఎప్పుడూ క్షమించలేను. మీరనుకోవచ్చు మీతో అవసరం లేకుండా ఉంటుందా అన్నది. అవసరం ఎవరితో ఎవరికైనా ఉంటుంది, కానీ నాకు మాత్రం అవసరం రాకూడదని ఆ భగవంతుణ్ణి వేరుకుంటాను. ముందు మీ డబ్బులు మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి హాస్పిటల్లో తన డబ్బుని పే చేస్తుంది కావ్య. అంటే నువ్వు మా డబ్బు తీసుకోవన్నమాట అనగానే, చూడండి, మా డబ్బు అని అనద్దు, మీ డబ్బు మాత్రమే తీసుకోను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏదైనా మా నాన్నకి హ్యాపీగా ఉండే రోజులు వస్తే కనుక ఖచ్చితంగా మీకు చెప్పి తీరుతాను, వెళ్ళండి అని అంటుంది. రాజ్ కోపంగా అక్కడి నుండి ఇంటికి చేరుకుంటారు. ఇక దుగ్గిరాల వారంతా కావిని తీసుకొచ్చాడేమో అని అనుకుంటారు. అపర్ణాదేవి అంటుంది, కావిని తీసుకురాలేదా అనగానే, మమ్మీ, కావ్య ఇంటికే వెళ్ళాను. నీ కళావతి ఎంత పొగరుగా మాట్లాడుతుందో నీకేం తెలుసు? భర్త అయిన నన్ను పేరు పెట్టి పిలుస్తుంది అనగానే, ఎందుకు పిలిచింది? తను నువ్వు భార్యగా అనుకోలేదు కదా, అందుకే నీ పేరు గుర్తు చేసింది. ఒకవేళ నా భర్త అని అంటే నువ్వు అక్కడ కూడా ఉంచేవాడివి కాదు కదా అని అంటుంది అపర్ణాదేవి. మమ్మీ, నేను అక్కడ ఉంచినా ఎక్కడ ఉంచినా మా మామయ్య కృష్ణమూర్తి గారికి పక్షవాతం వచ్చింది. డబ్బులు నేను హాస్పిటల్లో కడితే నా ముఖాన తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ విసిరింది. అలాంటి పొగరబోతున్న కళావతిని నిన్ను తీసుకురావాలని అస్సలు అనుకోను అని అంటుంది. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. కృష్ణమూర్తికి పక్షవాతం వచ్చిందా? అమ్మ స్వప్న, త్వరగా హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి హుటాహుటిన దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి వస్తారు. ఇక అందరినీ చూస్తూ ఉంటుంది కావ్య, అలాగే కనకం. ఇక దూరంగా వాళ్ళ అత్తగారు కనిపిస్తారు. ఒక్కసారిగా కన్నీళ్లతో వాళ్ళ అత్తగారిని చూస్తుంది కావ్య. దూరంగా తన అత్తగారు కూడా హాస్పిటల్ నుండి ఇక్కడికి రావడం చూసి చలించిపోతుంది. పరుగు పరుగున వాళ్ళ అత్తగారి దగ్గరికి వస్తుంది కావ్య. ఇక గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, మిమ్మల్ని ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు. ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు అనగానే, హే కావ్య, నా గురించి ఆలోచిస్తున్నావేంటి? మీ నాన్న ఎంత ప్రమాదంలో ఉన్నాడు, ఒక్క ఫోన్ కూడా చేయలేవా అని అంటుంది. అత్తయ్య, మా నాన్నకి ఏమీ కాదు, డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు, తను కోలుకుంటాడని చెప్పారు అని అంటుంది. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కావ్య పరిస్థితిని చూసి బాధపడతారు. చూడు కావ్య, దేవుడు నిన్ను మీ పుట్టింటికి ఎందుకు పంపించాడో నాకు తెలీదు, కానీ నువ్వు ఆత్మస్థైర్యంతో ఖచ్చితంగా ముందే ఉండాలి. నా కొడుకు నిన్ను నయానా భయానా బెదిరిస్తాడు, కానీ నువ్వు మాత్రం ఇంటికి రావాలని అనుకోవద్దు. నా కొడుకు చేసిన తప్పుని నిన్ను క్షమాపణ అడిగి ఖచ్చితంగా నిన్ను భార్యగా ప్రేమతో తన దగ్గరికి చేర్చుకుంటేనే నా కొడుకుని నువ్వు క్షమిస్తావు, లేకపోతే నువ్వు ఆత్మస్థైర్యంతో ముందుకే ఉంటావు. ఇది నేను కోడలిగా అనటం లేదు, సాటి ఆడపిల్లగా చెప్తున్నాను. మొగుడు దగ్గర గౌరవం లేకపోయినా, మొగుడు భార్యగా అనుకోకపోయినా ఆ భర్తతో ఉండడం ఖచ్చితంగా దండగే అని నేను నమ్ముతాను అని అంటుంది అపర్ణాదేవి. ఒక్కసారిగా అపర్ణాదేవి మాటలకి దుగ్గిరాల ఫ్యామిలీతో సహా కనకం అలాగే కావ్య షాక్ అయిపోతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.